హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. హోమ్ టూర్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ ఈ రోజుకి కుదిరింది. పదండి ఇంటికి వెళ్ళి చూద్దాం. సో ఇది మేముండే కమ్యూనిటీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఇల్లు చూసుకునేటప్పుడే చాలా దూరం కాకుండా, మరీ బిజీ మెయిన్ రోడ్కి కాకుండా, కొంచెం మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలా చూస్ చేసుకున్నాము. అండ్ సిటీ సెంటర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మేము ఒక 15 minutesలో రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ సొసైటీ కూడా మల్టీ కల్చరల్, అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు. మేము ఉండేది సెమీ డిటాచ్డ్ 2 bedroom హౌస్. అంటే చూస్తున్నారు కదా, 2 పోర్షన్స్ కలిపి ఉంటాయి. అండ్ ప్రతి ఇంటికి బయట చిన్న గార్డెన్ ఏరియా, వెనకాల కూడా బ్యాక్ యార్డ్ ఉంటుంది. సో ఇది మా ఇల్లు బయట నుండి. సో ఇక్కడ పక్కన మనకి డస్ట్బిన్స్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే ఒక చిన్న పార్చ్ ఏరియా ఉంటుంది. అంటే జస్ట్ ఒక ఎంట్రన్స్ వే లాగా ప్రతి ఇంట్లో ఉంటుంది. దాని తర్వాత మనం ఇన్నర్ డోర్ నుంచి లోపలికి వెళ్తే అప్పుడు మనం మెయిన్ ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఇది మా లివింగ్ ఏరియా అండి. సో మేము ఉండేది ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్. సో సోఫాస్ కూడా లైక్ వాళ్ళే ఇస్తారు మనకి. అండ్ ఇటువైపు వస్తే ఇక్కడ విండో దగ్గర కొన్ని చిన్న టాయ్స్ అండ్ వైఫై బాక్స్ అవన్నీ పెట్టుకున్నాము. సో ఇది కరెంట్ స్మార్ట్ మీటర్ అండి. మనం నార్మల్గా మొబైల్ ఎలా రీఛార్జ్ చేసుకుంటామో ఇక్కడ కరెంట్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఇటువైపు స్టెప్స్ ముందు చిన్న షూ ఏరియా అట్లా పెట్టుకున్నాము. ఇటువైపు వస్తే ఇక్కడ చిన్న దేవుడి సెటప్, అన్ని దేవుళ్ళని పెట్టుకున్నాం. మేము నార్మల్గా డైలీ పూజ చేస్తాము. అండ్ ఇది సెంట్రల్ హీట్ కంట్రోల్ సిస్టమ్. సో మనం రూమ్స్లో ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రూమ్స్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఇది మా షాపింగ్ కార్ట్. స్టార్టింగ్లో వచ్చినప్పుడు తీసుకున్నాము, గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో లైక్ మేము రైస్ బ్యాగ్ కానీ అవన్నీ ఇందులో పెట్టి తీసుకొచ్చుకుంటాము. చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్స్ కింద కూడా మాకు ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. సో అవసరం లేని సామాన్లు, ఇంకా వాక్యూమ్ క్లీనర్ అట్లాంటివన్నీ దీంట్లోనే పెట్టేసినాం. సో రండి కిచెన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఉంటుంది. అండ్ ఇది హీటర్. సో నేను హీటర్ ఎలా కంట్రోల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి రూమ్లో హీటర్ ఉంటుంది. అండ్ ఇది మా వాటర్ ప్యూరిఫైయర్. జనరల్గా ఇక్కడ అందరూ ట్యాప్ వాటరే తాగుతారు, బట్ మాకెందుకు అది నచ్చలేదు. సో మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక చిమ్నీ, స్టవ్. ఇక్కడ చిమ్నీ అయితే చాలా కంపల్సరీ, లేదంటే మన సౌత్ ఇండియా వంటలకి ఫైర్ ఇంజన్ వచ్చేస్తుంది ఇంటికి. అండ్ ఇటు సైడ్ టోస్టర్, రైస్ కుక్కర్, మైక్రోవేవ్, ఇంకా కెటిల్ అవన్నీ పెట్టుకున్నాను. రైస్ కుక్కర్ అయితే ఇండియా నుంచి తెచ్చుకున్నాను, బట్ మిగతావి అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్. సో జనరల్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకున్నాం. ఇది ఫ్రీజర్ కింద ఫ్రోజన్ ఫుడ్ పెట్టుకోవడానికి. కిచెన్లో స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువే ఇచ్చారు. అన్ని కబోర్డ్స్, డ్రాస్ అన్నీ మనకి ఈజీగా సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. ఇది బాయిలర్. మనకి హాట్ వాటర్ రావడానికి, ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అంతా దీని నుంచే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ట్యాప్లో కూడా హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు వస్తాయి మనకి. అండ్ ఇక్కడ కూడా కింద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో డిటర్జెంట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇది వాషింగ్ మెషిన్. సో బ్యాక్ యార్డ్లోకి వెళ్దాము. ఈరోజైతే వర్షం పడుతుంది. మేము బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ 2 ropes అయితే కట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది, లైక్ అంటే పాత వాళ్ళు కట్టుకున్నారేమో. సో ఎప్పుడైనా ఎండ కొట్టినప్పుడు మంచిగా ఇక్కడ కూర్చొని అట్లా సన్లైట్ ఎంజాయ్ చేస్తుంటాము. బట్ ఇప్పుడైతే రోజు వర్షమే పడుతుంది. సో ఇటు సైడ్ కూడా మనకు ఇంకొక గేట్ ఇచ్చారు. మెయిన్ డోరే కాకుండా ఇటు నుంచి కూడా మనం బయటికి వెళ్ళడానికి వీలు ఉంటుంది, లేదంటే డస్ట్బిన్లో చెత్త వేసుకోవడానికి కానీ. సో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా కూడా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కార్ పార్కింగ్ స్పేస్, బట్ మేమైతే ఇది యూజ్ చేయట్లేదు. మీరు వీడియోలో చూస్తుంటే అందరూ లైక్ రోడ్ పైనే పార్క్ చేస్తారు. సో మేము కూడా అలానే పార్క్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. నేను చెప్పాను కదా మాది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అని. సో
బెడ్స్, కాట్, ఇంకా డ్రెస్సింగ్ మిర్రర్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇది ఒక స్టోరేజ్ స్పేస్. దీంట్లో మేము జాకెట్స్ లైక్ యూజ్డ్ క్లోత్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాము హ్యాంగర్‌కి. సో ఇటువైపు ఒక కబోర్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మీరు మా విండోలో నుంచి వ్యూ చూడొచ్చు. సో ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. సో మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా ప్రతి రూమ్‌లో హీటర్ ఉంటుందని. సో ఇలా ఇక్కడ మనకు ఒక నాబ్ ఉంటుంది. దీనికి 5 లెవెల్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి ఏ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది మా ఓవరాల్ బెడ్రూమ్ వ్యూ. ఇక్కడ ఒక చైర్ కూడా పెట్టుకున్నాము ఎప్పుడైనా కూర్చోడానికి. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. ప్రస్తుతానికైతే ఇది ఖాళీగానే ఉంది. మేము ఎక్కువ జస్ట్ ఒక స్టోరేజ్ రూమ్ లాగా వాడుతున్నాము ఎప్పుడైనా బట్టలు ఆరేసుకోవడానికి అట్లా. సో విండో నుంచి చూస్తే మనకి బ్యాక్ యార్డ్ ఇంకా వెనకాల సైడ్ లైక్ కాలనీ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ డ్రై వాష్రూమ్ అండ్ వెట్ వాష్రూమ్స్ మనకు సపరేట్గా ఉంటాయి. సో జనరల్గానే అన్నిట్లో ఉండేలానే ఒక షవర్, వాష్ బేసిన్ అండ్ టాయిలెట్ అండ్ చిన్న ఒక స్టోరేజ్ స్పేస్. ఇక్కడ వాష్రూమ్లో కూడా మనకి హీటర్ ఉంటుంది. సో మా ఇంటి వీడియో చూసారు కదండి. మా రెంట్ వచ్చేసి 1200 pounds. మన ఇండియన్ కరెన్సీలో అయితే అప్రాక్సిమేట్లీ 1,30,000 వితౌట్ బిల్స్. మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ అన్నీ కలుపుకొని 1,50,000 వరకు అవుతుంది. అంటే అది మన యూసేజ్ని బట్టి ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.